హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో అదిరిపోయే రెసిపీ అండి. అది ఏంటా అనుకుంటున్నారా? జలపుష్పాలతో మంచి ఒక ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. జలపుష్పాలంటే ఏంటా అనుకుంటున్నారా? ఫిష్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేసినట్లయితే మంచి టిప్స్ అనేవి మిస్ అయిపోతారు. కాబట్టి మరి ఈ ఫిష్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తీసుకున్న చేపలు అయితే గొరసలు అంటారండి. ఇవి వర్షాకాలంలో బాగా వస్తాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఈ గొరసల్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ వీటిని ఏ విధంగా శుభ్రం చేయాలో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ నేను ఫిష్ తీసుకున్న అమ్మాయే ఈ విధంగా ఫిష్ అయితే కట్ చేసి ఇచ్చేసింది. వీటికి ఈ విధంగా తలకాయ అనేది తీసేయాలండి. తల కట్ చేసిన తర్వాత వీటిని స్కిన్తో పాటు వండుకోరండి. ఎందుకంటే స్కిన్ అనేది కొంచెం బాగోదు. కాబట్టి నేనైతే స్కిన్ తీసేసి ఇవ్వమని చెప్పాను. మనకి స్కిన్ అయితే ఏ విధంగా తీస్తుందో చూడండి. ఈ విధంగా వీటి రెక్కలన్నీ కూడా కట్ చేసేస్తుంది. ఫిష్ కట్ చేయడానికి ఒక మంచి కత్తిపీట అయితే ఉండాలండి. లేదంటే ఫిష్ అనేది చెదిరిపోతుంది. కత్తిపీట బాగా తెగితే ఫిష్ అనేది చక్కగా కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అటు ఇటు కూడా రెక్కలు అయితే కట్ చేసేస్తుంది. చేప కట్ చేయడం కూడా ఒక ఆర్టేనండి. అది చాలా మందికి రాదు. ఇక్కడ చూడండి, ఈ విధంగా స్కిన్ అయితే తీసేస్తుంది. ఈ చేపకి ఈ విధంగా స్కిన్ అయితే తీసి ఫ్రై చేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. మనకి వేరే చేపలు అయితే స్కిన్తో తినచ్చు, కానీ ఇవి అంత పెద్ద ఇష్టం ఉండదండి నాకు. అందుకని నేను ఈ విధంగా అయితే స్కిన్ అయితే తీయించేస్తున్నాను. మనకి వేరే చేపలు అయితే స్కిన్తో బాగుంటాయి, కానీ ఈ చేప అయితే మాత్రం ఫ్రైకి నేనైతే ఈ విధంగానే చేస్తానండి. చూడండి ఒకసారి. ఈ విధంగా అయితే చేప అనేది క్లీన్ చేసేసింది. నేనైతే కట్ చేస్తుంటే వద్దు, ఈ విధంగానే ఉంచేయమని చెప్పాను. కాబట్టి చేప అయితే ఇలా కట్ చేయించాను. అన్నీ కూడా ఈ విధంగా స్కిన్ అయితే తీయించేసానండి. ఇప్పుడు వీటన్నిటిని కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి బాగా కడుక్కోవాలి. పసుపు వేసి కడుక్కోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. ఉప్పు కూడా వేసుకుని కంపల్సరిగా చేప అయితే కడుక్కోవాలండి. మనకి స్కిన్ ఉన్నట్లయితే కొంచెం పెరుగు కూడా వేసి కడుక్కోవాలి. పెరుగు వేసి కడుక్కోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదు. మనకి స్కిన్ లేదు కాబట్టి మనం పెరుగు అయితే వేసుకోవడం లేదు. నేనైతే ఉప్పు అలాగే పసుపు వేసి ఈ విధంగా అంతా కూడా శుభ్రంగా కడుగుతున్నాను. ముఖ్యంగా పొట్ట ప్రాంతంలో అంతా కూడా శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వాటర్ అయితే వేసుకున్నాను. చూసారు కదా ఎంత మురికైతే వచ్చిందో. ఈ విధంగా ఒక 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. నేనైతే కడిగేసి పక్కన పెట్టేశానండి. ఇప్పుడు ఇందులో మనం మసాలాలు అయితే వేసుకుందాము. ఇందులో వాటర్ అనేవి ఉండకూడదండి. వాటర్ ఏమీ లేకుండా వీటిని ఈ విధంగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు చాకుతో అక్కడక్కడ ఘాట్లు పెట్టుకుందామండి. ఎందుకంటే మనం ఫిష్ మొత్తం కూడా ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇవి ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మసాలా, ఉప్పు, కారం వెళ్ళి చేప అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అక్కడక్కడ ఘాట్లు అయితే అన్నిటికీ పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ గొరసల్ని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. చేప తినడం ఆరోగ్యానికి మంచిది కాబట్టి వీలైనంత ఎక్కువగా చేపలు అనేవి తింటూ ఉండాలి. ఇందులో ఒమేగా ఫ్యాట్స్ అనేవి ఉంటాయండి. ఆరోగ్యానికి చాలా మంచిది. చిన్న చేపలు అయితే ఇంకా మంచిది. ఇప్పుడు ఇందులో మనం ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసుకుందాము. నేనైతే 1 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. అలాగే కారం కూడా ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నాను. కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే ఫ్రైకి అనేది బాగుంటుంది. అలాగే కొంచెం 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసానండి. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వరకు వేసాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇందులో ఒక ఫుల్ స్పూన్ వేసాను. అలాగే ఇంకొక స్పూన్ కూడా కొంచెం తగ్గించి వేస్తున్నాను. ఎందుకంటే మనకి చేపలు అనేవి ఒక 1/2 డజన్ వరకు ఉన్నాయి కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పడుతుంది.
అలాగే ఇది ఆచివారి ఫిష్ ఫ్రై మసాలా అండి, ఇది వేసుకుందాము. ఈ మసాలా వేసుకోవడం వల్ల ఫిష్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకోవాలి. మన దగ్గర ఈ మసాలా లేకపోతే మన హోమ్మేడ్ మసాలా కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా తయారు చేసుకుంటాం కదా మన ఇంట్లోకి, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు 2 స్పూన్లు అయితే నేను మసాలా వేసాను. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఈ విధంగా స్పూన్కున్నదంతా తీసేసి మనం చేత్తో అయితే చేపలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకుందామండి. ఈ విధంగా కొంచెం ఆయిల్ వేయడం వల్ల ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టుకుంటుంది. కాబట్టి నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కూడా చక్కగా అన్నిటికీ ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా పట్టించాలి. ఈ విధంగా పట్టించడం వల్ల చేప అనేది ఫ్రై చేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. చూసారు కదా, నేనైతే అన్నీ కూడా మసాలా బాగా పట్టించేసాను. ఈ విధంగా మనం పెట్టుకున్న ఘాట్లలో కూడా మసాలా అంతా కూడా చక్కగా వెళ్ళేలాగా పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా అయితే చేపల్ని కలిపేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు పక్కనైతే పెట్టేసుకుందాము. అలా పక్కన పెట్టుకోవడం వల్ల మనకి మసాలా అంతా కూడా చక్కగా చేపలకు పట్టి బాగుంటాయండి. ఈ విధంగా మసాలా అంతా కూడా చేపలకు అయితే పట్టించేసాను. మనం వేసుకున్నది కరెక్ట్గా సరిపోయిందండి, ఎక్కడ ఎక్కువ అనేది అవ్వలేదు. ఇప్పుడు వీటిని ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకుందాము. ఇలా అయితే నేను కలిపి పక్కన అయితే పెట్టుకుంటున్నాను. ఒక అరగంట పాటు వీటిని వదిలేయాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో మనం ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకి కొంచెం ఫిష్ అనేది ఒక పక్క ములిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. కాబట్టి నేనైతే కొంచెం వేసుకున్నాను. మనకి అరగంట తర్వాత చేప అయితే ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి. అన్నీ ఒకేసారి వేసేసుకోకూడదండి. నేను 2-2గా అయితే ఇవి వేయించుకుంటాను. ఇలా వేయించుకోవడం వల్ల చక్కగా చేప అనేది విడిపోకుండా వేగుతుంది. వీటిని ఒక పక్కంతా కూడా వేగే వరకు కదపకూడదండి. ఆ విధంగా కదిపినట్లయితే చేప అనేది ఊడి వచ్చేస్తుంది. కాబట్టి ఒక పక్కంతా కూడా బాగా వేగే వరకు వీటిని కదపకుండా ఉంచేసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకుందామండి. ఒకసారి తిప్పుదాము. చూసారు కదా, మనకి ఫిష్ అయితే చక్కగా వేగిపోయింది. ఇదిగోండి, ఈ విధంగా విడిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా మనకి చేప అయితే పక్కకి తిప్పుకోవాలి. ఇదిగోండి, ఇలా అయితే నేను వీటిని తిప్పేశాను. ఇప్పుడు వీటిని బాగా వేగనివ్వాలి. ఇదే కలర్లో రావాలండి, అప్పుడైతే మనకి ఫిష్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మనకి 2 పక్కల అయితే చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం తీసేసే ముందు ఈ విధంగా ఒక కరివేపాకు రెబ్బ అయితే పెట్టుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము. ఈ కరివేపాకు ఇలా పెట్టుకోవడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే ఫిష్ తినేటప్పుడు కూడా బాగుంటుంది. కాబట్టి నేనైతే వీటిని ఈ విధంగా కరివేపాకుతో మళ్ళీ పక్కకి తిప్పుతున్నాను. మనం తిప్పిన తర్వాత ఎక్కువసేపు అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరివేపాకుతో సహా ఫిష్ అనేది అయితే పక్కకి తీసేసుకుందాము. ఇదే మాదిరిగా మిగిలినవన్నీ కూడా వేయించేసుకోవాలి. ఆయిల్ అనేది ఏమాత్రం రాకుండా ఈ విధంగా అయితే అన్నీ వేయించేసుకోవాలండి. చూసారు కదా, ఫిష్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే గొరస చేపలతో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు గనక ఎప్పుడు ఈ చేపని తినకపోతే తప్పనిసరిగా ఒకసారి తినండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా స్కిన్ అయితే తీయించేసి ఫ్రై చేసుకున్నట్లయితే చేప అయితే టేస్ట్ ఆసమ్గా ఉంటుందండి. మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.